నేను మీ రామిరెడ్డి సామా, ప్రధాన కార్యదర్శి, నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ, తెలంగాణ రాష్ట్రం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈపీఎస్ 95 పెన్షన్దారులకి నెలవారీ మినిమం పెన్షన్ 7,500 డిఏతో కలిపి పెంచాలని గత 8 సంవత్సరాలుగా కమాండర్ అశోక్ రావత్ గారి నాయకత్వంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. దీని మేరకు మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, తర్వాత కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు, అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిని ఈ మధ్యలోనే కలవడం జరిగింది. వారు మినిమం పెన్షన్ పెంచడానికి అంగీకరించి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి తొందరలో మనం సాధించుకోవడానికి గాను కమాండర్ అశోక్ రావత్ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్పిఎఫ్సి లేదా పిఎఫ్ కార్యాలయాల ముందు ఈ నెల 27వ తారీఖు ఉదయం 10 గంటల నుండి ధర్నా నిర్వహించాలని సూచించారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పిఎఫ్ కార్యాలయాల ముందు మిత్రులందరూ కూడా వచ్చి అక్కడ జరిగేటువంటి ధర్నాను దిగ్విజయం చేయాలని చెప్పేసి, అలాగే ఈ చివరి అంకానికి చేరుకున్న మన పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా మిగతా మిత్రులను కూడా కలుపుకొని ఆహ్వానించి ఈ ధర్నాలో భాగస్వాములయ్యి ప్రతిఫలాన్ని పొందాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.